మెయిన్ స్ట్రీమ్ హిస్టరీ ప్రకారం ఈ వస్తువు కేవలం ఒక కల్పిత కథ. కానీ నేనిప్పుడు ఆ నిజమైన కాలగర్భంలో కలిసిపోయిన రావణుడి లింగం తాలూకు భౌతిక ఆధారాలను వెతుకుతూ ట్రాక్ చేస్తున్నాను. రికార్డులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ఈ భారీ అసాధ్యమైన కట్టడం వెనుక అసలైన సూత్రధారుడు రావణుడు మరియు అతని యొక్క తల్లే. కానీ ఈ భారీ ఏకశిలా నిర్మాణం పూర్తిగా నీటి అడుగున దాగి ఉంది. నీళ్లలో ఉన్న మనుషులను చూడకండి, ఇక్కడ సరిగ్గా చూడండి. అందరి కళ్ళ ముందే ఏం దాగి ఉందో కనిపిస్తుందా? అసలు ఈ వింతైన నిర్మాణాలు నిజంగానే నీటి అడుగున ఉన్న బండరాయిని తొలిచి చెక్కినవేనా? ఈ శిల్పకళను దగ్గరి నుండి పరిశీలించడానికి నేను నీటిలోకి డైవ్ చేస్తున్నాను. ఇది కేవలం 1 లేదా 2 శిల్పాలు మాత్రమే కాదు. ఈ మొత్తం బండరాయి నీటి అడుగున ఉన్న 1000 లింగాల ఒక భారీ తయారీ కేంద్రం లాంటిది. ఈ వేలాది లింగాలలో కేవలం 1 మాత్రమే మాస్టర్ లింగం. ఈ మొత్తం నీటి అడుగున ఉన్న కాంప్లెక్స్ కు మూలమైన ఆ సోర్స్ కోడ్ అంటే ఒకే ఒక భారీ లింగం కోసం నేను వెతుకుతున్నాను. ఆ రావణ లింగం ఇక్కడే ఉందని, దానికి ప్రతిరోజు పూజలు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. కానీ నాకైతే ఇక్కడ కేవలం ఎటువంటి చెక్కడాలు లేని సహజమైన బండరాయి మాత్రమే కనిపిస్తుంది. ఈ శిల్పాల మీద ఎటువంటి పూజలు లేదా ఆచారాలు జరగడం లేదు. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. నేను నా కెమెరాని నీటి ఉపరితలం కిందకి దించుతున్నాను. ఒకసారి ఆ జియోమెట్రీ ఆకారాన్ని చూడండి. బండరాయి నుండి అద్భుతమైన ఖచ్చితత్వంతో చెక్కిన ఒక పర్ఫెక్ట్ అయిన స్తూపాకారం, దాని చుట్టూ పదునైన అంచులతో ఉన్న ఒక దీర్ఘ చతురాకార యోని నిర్మాణం. ఇది కేవలం ఒక ఆకారం మాత్రమే కాదు, ఇది నీటిలో మునిగి ఉన్న ఒక యంత్రం. నేనిప్పుడు సరిగ్గా ఆ నీటి ప్రవాహంలోనే నిలబడి ఉన్నాను. నా శరీరం దానికి స్పందిస్తోంది. నీటి ద్వారా వస్తున్న ఒక వింతైన కొలవదగ్గిన వైబ్రేషన్ ఇక్కడ తెలుస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీని నేను మాటల్లో వివరించడం అసాధ్యం. ఇది ఎలా ఉందంటే, కేవలం ఎడారిలోనే బతికిన ఒక వ్యక్తికి మంచు ఎలా ఉంటుందో వివరించడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. ఈ ఎనర్జీ వచ్చి మీ చర్మానికి తగిలేంత వరకు ఇది నిజమని మీరు అస్సలు నమ్మలేరు. ఈ నీటికి జీవం ఉంది. నేను ఇక్కడ ఒక అసాధారణమైన హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని స్పష్టంగా అనుభూతి చెందుతున్నాను. మరియు దానికి నిదర్శనం ఇదిగోండి. ఇక్కడే చూడండి. విత్తనాలు నిజంగానే నీటిలో మునిగి ఉన్న ఆ రాతిపైనే మొలకెత్తి ఎదుగుతున్నాయి. ఈ లింగాలు నిజంగానే నీటి అడుగున జీవానికి ఇంధనంగా మారుతున్నాయి. సూర్యకాంతి సరిగ్గా ఆ రాతిపై పడిన మరుక్షణమే అసలైన అసాధారణ మార్పు మొదలవుతుంది. ఆ ఉపరితలంపై కనిపిస్తున్న జామెట్రీ ప్యాటర్న్స్ ను ఒకసారి చూడండి. కాంతి కరెక్ట్ గా అలైన్ అయిన ఆ సమయంలో నేను లింగాన్ని తాకినప్పుడు అది అక్షరాల ఒక విద్యుత్ తరంగం లాంటి షాక్ ని ఇస్తుంది. ఆ రాయి రీఛార్జ్ అవుతూ పవర్అప్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వేలాది శిల్పాల పరిమాణం చూస్తూ ఉంటే ఇది ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది. కానీ నేనిక్కడికి వచ్చింది అసలైన మూలాన్ని వెతకడానికి. ఆ ఒరిజినల్ రావణ లింగం కోసం నేను ఈ జనం గుంపు నుండి విడిపోయి విడిగా వెళ్తున్నాను. నేను ఈ వాగు లోపలికి ఇంకా లోతుగా వెళ్తుంటే అక్కడ చూడండి, ఒక భారీ రాతి సిలిండర్ నీటి ఉపరితలాన్ని చీల్చుకుంటూ పైకి వస్తుంది. ఈ ప్రత్యేకమైన లింగం తానే స్వయంగా నన్ను ఇన్వెస్టిగేట్ చేయమని డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. దీని కొలతలను పరిశీలించడానికి నేను మరింత దగ్గరికి వెళ్తున్నాను. దీని పరిమాణాన్ని అంచనా వేయడానికి నా శరీరాన్ని ఒక స్కేల్ లాగా తీసుకోండి. ఇది అక్షరాల ఒక మహా విరాట రూపం కలిగిన లింగం. ఒక భారీ చతురాకారపు ఫ్రేమ్ లో అత్యంత ఖచ్చితత్వంతో ఫిక్స్ చేయబడిన ఒక భారీ అత్యంత మందపాటి సిలిండర్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. కేవలం ఈ ఒక్క వస్తువును తయారు చేయడానికి ఆ బండరాయి నుండి ఎంత భారీ మొత్తంలో రాయిని తొలగించారో అని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దీని యొక్క ఉపరితలాన్ని ఇంకాస్త దగ్గర నుండి చూడండి. ఇది అచ్చం ఒక న్యూక్లియర్ రియాక్టర్ కోర్ లాగా అనిపిస్తుంది. ఈ సిలిండర్ పై చెక్కబడిన వింతైన జియోమెట్రీ గుర్తులు కేక్స్బర్గ్ యుఎఫ్ఓ పై కనిపించిన గుర్తుల లాగానే ఉన్నాయి. ఇది కేవలం ఏదో ఒక లిపి కాదు, ఇది సహేతుకంగా విశ్లేషించడానికి చేయడానికి వీలుగా రూపొందించిన ఒక హై లెవెల్ కోడ్. ఈ గుర్తులు
కాలగర్భంలో కలిసిపోయిన ఒక రహస్యమైన ఫ్రీక్వెన్సీకి తాళం చెవి లాంటివి. వీటిని చూడడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం మాత్రమే ఇవి ఇక్కడ దాచబడ్డాయి. అసలు ఇది నిజంగానే రావణ లింగమేనా? ఇది చాలా భారీగా ఉంది, కానీ ఇక్కడ సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిగిన ఆధారాలు అసలు ఏమీ లేవు. ఇక్కడ ఎక్కడ పువ్వులు లేవు, దీపాలు లేవు, ఎలాంటి నైవేద్యాలు కూడా లేవు. ఒకసారి దీని యొక్క జియోమెట్రీ ఆకారాన్ని చూడండి. ఇది ఒక న్యూక్లియర్ లింగం. దీని కొలతలు మరియు ఆ కూలింగ్ ఫిన్ లాంటి గుర్తులు చూస్తుంటే ఇది అచ్చం ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తాలూకు ప్రోటోటైప్ లాగా కనిపిస్తుంది. ఒకసారి ఆధునిక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఊహించుకోండి. అది కరిగిపోకుండా నిరోధించడానికి నిరంతరం నీరు ప్రవహించే ఒక భారీ సిలిండ్రికల్ కోర్ ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ఈ ప్రదేశాన్ని చూడండి. ఇక్కడ ఒక భారీ రాతి సిలిండర్ ఉంది. దాని చుట్టూ నిరంతరం నీరు వేగంగా ప్రవహిస్తూనే ఉంది. ఇది ఒక మతపరమైన ప్రదేశమా, లేదా మనం ఒక ప్రాచీన శక్తి వ్యవస్థను చూస్తున్నామా? ఇక్కడి యొక్క నీటి ప్రవాహ గమనాన్ని ఒకసారి గమనించండి. నీరు అన్ని వైపుల నుండి ఒకే చోటుకి చేరుకుంటూ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఒక కూలంట్ లాగా ఆ న్యూక్లియర్ లింగంను ఢీకొడుతుంది. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఒకే ఒక కోర్ మాత్రమే కాదు. ఇవి ఏవి ర్యాండమ్ గా పెట్టినవి కావు. ఇవి ప్రధాన రియాక్టర్ను చుట్టుముట్టి ఉన్న ఆక్సిలరీ కాంపోనెంట్స్. అంటే మనం ఒక సంక్లిష్టమైన విస్తరించిన కాంప్లెక్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ గ్రిడ్ ను చూస్తున్నామా? ఒకసారి ఇక్కడ ప్రవహిస్తున్న నీటి కరెంట్ యొక్క శక్తిని వినండి. నా వాయిస్ ఓవర్ చాలా క్లియర్ గా వినపడుతుంది, కానీ ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న అసలు పరిస్థితి మాత్రం చెవులు పగిలిపోయేలా ఉంది. నేను మైక్ ని కాసేపు కట్ చేస్తున్నాను. తద్వారా ఈ నీటి యొక్క ఉధృతమైన ఒక ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీని తలపించే ఆ బికార గర్జనను మీరు నేరుగా వినవచ్చు. ఈ ప్రదేశం యొక్క అసలైన ఫ్రీక్వెన్సీ ఇదే. ఇంతటి భారీ శబ్దంలో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా దాదాపు అసాధ్యం. ఒకసారి దీని పరిమాణాన్ని చూడండి. ఈ న్యూక్లియర్ లింగం అక్షరాల ఒక మహా విరాట్ రూపం. ఈ సిలిండర్ యొక్క అపారమైన మాస్ ముందు నేను చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాను. కానీ నేను ఈ రాతి ఉపరితలాన్ని చేత్తో కొట్టినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి, వినండి. ఇది సాధారణ రాయి నుండి వచ్చే శబ్దం అసలు కాదు. ఇది ఒక లోహపు ధ్వనిలా, రింగింగ్ రెసోనెన్స్ లాగా మరుగుమవుతుంది. ఈ ఏకశిల నిర్మాణం లోపల డోలగా ఉన్న ఏదో ఒక మెషిన్ పార్ట్ లాగా వైబ్రేట్ అవుతుంది. నేను ఆ నీటి ప్రవాహాన్ని నేరుగా ఆ న్యూక్లియర్ గుర్తులపైకి పోస్తున్నాను. 1000 ఏళ్ల నాటి ఒక ప్రాచీన శక్తి వనరుతో ఇలా నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం వెనుక ఒక వింతైన కథన లేని థ్రిల్ ఉంది. ఒక హై ఎనర్జీ మోనోలిథిక్ పై నదిలోని నీరు వచ్చి చలినప్పుడు వచ్చే ఆ భౌతిక ప్రతిధ్వనిని చాలా మంది తమ జీవితంలో ఎప్పటికీ అనుభవించలేరు. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. ఇది కాలగర్భంలో కలిసిపోయిన ఒక ప్రాచీన సాంకేతికతతో మనం నేరుగా అనుసంధానం అవ్వడం. ఈ సిలిండర్ చుట్టూ అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడిన ఒక లోతైన గుంట ఉంది. అదే యోని. నేనిప్పుడు నా కెమెరాను నీటి యొక్క ఉపరితలం క్రిందికి తీసుకెళ్తున్నాను. ఒక కూలింగ్ మెట్ లోపల తిరిగే డ్రోన్ లాగా మనం ఈ హౌసింగ్ లోపల భాగాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ ప్రవాహాన్ని నియంత్రించడానికి గోడలను ఎంత పర్ఫెక్ట్ గా తోలించారో ఒకసారి చూడండి. నేను ఇప్పుడే ఇక్కడ ఒక భారీ అసాధారణ మార్పును గమనించాను. ఇక్కడ ఎవరికి తెలియని ఒక నిర్దిష్టమైన దాగి ఉన్న పొలారిటీ ఉంది. మనం ఇక్కడ పాజిటివ్ మరియు నెగటివ్ నిర్మాణాల క్షేత్రాన్ని చూస్తున్నాము. ఇది అక్షరాల రాతితో చేసిన ఒక మదర్ బోర్డ్. ఈ నెగటివ్ లింగాల యొక్క పూర్తి డీకోడింగ్ ను నేను ఒక పబ్లిక్ వీడియోలో చూపించలేను. నేను పూర్తిగా అన్సెన్సార్డ్ ఇన్వెస్టిగేషన్ ను మన డీప్ డైవ్ కమ్యూనిటీలో అప్లోడ్ చేసేసాను. ఈ ప్రాచీన రహస్యం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవడానికి క్రింద ఉన్న జాయిన్ బటన్ ను క్లిక్ చేయండి. కానీ అన్ని ఆధారాలు దొరికినప్పటికీ ఆ అంతిమ రహస్యం మాత్రం ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
అసలు ఆ మాస్టర్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది? అసలైన రావణలింగం ఎక్కడ దాగి ఉంది? ఇక్కడ దీనికంటే ఇంకా పెద్ద అసాధారణమైన విషయం ఒకటుంది. అసలు దీని ఇన్పుట్ ఎక్కడుంది? ఇంత భారీ మొత్తంలో ఉన్న వస్తువును, ఈ నీటి యొక్క అసలు వనరును మనం కనుగొనవలసి ఉంది. ఈ మొత్తం వ్యవస్థకు నీటిని సరఫరా చేసే ఆ ప్రైమరీ ఇంటేక్ ని వెతకడానికి నేను నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్తున్నాను. పదండి చూద్దాం. నేనిక్కడ ఒక నమ్మశక్యం కాని దృశ్యాన్ని చూస్తున్నాను. కొవ్వొత్తులు వెలుగుతున్న ఒక ప్రదేశానికి నేను చేరుకుంటున్నాను. కానీ అసలు వారు అక్కడ దేనిని పూజిస్తున్నారో ఒకసారి చూడండి. అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడిన తాళం చెవి రంధ్రం ఆకారంలో ఉన్న ఒక గుంట. ప్రాచీన సాంకేతికత ప్రపంచంలో ఇది కేవలం ఒక రంధ్రం మాత్రమే కాదు, ఇది ఒక ఫీమేల్ సాకెట్. దాదాపు అన్ని ఖండాలలోనూ కనిపించే ఒక విలక్షణమైన ఆకారాన్ని నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. జపాన్ లో ఇటువంటి భారీ నిర్మాణాలను కొఫున్ అని పిలుస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల లోపల పవిత్రమైన నీటి వనరులుగా ఇవి దాగి ఉండటాన్ని నేను గమనిస్తున్నాను. ఇది ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఈ తాళం చెవి రంధ్రం అనేది ఒక యూనివర్సల్ బ్లూ ప్రింట్. అత్యంత కీలకమైన వనరువైన నీటిని నిర్వహించడానికి మరియు రక్షించడానికి ప్రాచీన నిర్మాతలు ఉపయోగించిన ఒక నిర్దిష్ట జియోమెట్రిక్ డిజైన్. ఒక చరిత్ర పూర్వ రహస్యాన్ని ఛేదించడానికి అక్షరాల ఒక తాళం చెవిని నేనిప్పుడు చూస్తున్నాను. జనాలు ఇప్పటికీ ఇక్కడికి ఎందుకు ఆకర్షితులవుతున్నారో, తాము వివరించలేని ఒక అపరిమిత శక్తి ముందు కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తున్నారో చెప్పడానికి సరిగ్గా ఇదే కారణం. ఆ నుదురు అంచనా నాకు ఒక నాగ విగ్రహంలా కనిపిస్తుంది. భూగర్భ శక్తికి ఇది ఒక ప్రాచీన సంకేతం. కానీ నేను ఆ అంచు నుండి క్రిందికి వంగి చూస్తుంటే ఒకసారి ఆ నీటిని చూడండి. ఇది ఎంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉందో. కానీ ఇంకాస్త లోతుగా గమనించండి. అసలు ఆ అడుగున నీటిలో మునిగి ఉన్న ఆ నిర్మాణం ఏంటి? ఆగండి, అది ప్యూర్ వైట్ శాండా? కానీ అక్కడ జరుగుతున్న కదలికను చూడండి. నాకు అక్కడ భారీ బుడగలు కనిపిస్తున్నాయి. కాదు కాదు, అవి తీవ్రమైన పీడన ఉద్ధృతులు. అసలు నిజాన్ని తెలుసుకోవడానికి నేను ఇప్పుడే కెమెరాను పూర్తిగా నీటిలోకి ముంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఆ నీరు అక్షరాల ఆ ఇసుక పొరల క్రింది నుండి ఉప్పొంగి వస్తుంది. ఇది కేవలం ఒక స్ప్రింగ్ మాత్రమే కాదు. నేను ఇక్కడ ఒక హై వాల్యూమ్ హైడ్రో ఇంజెక్టర్ ని చూస్తున్నాను. ఈ మొత్తం శక్తి వ్యవస్థకు సంబంధించిన ప్రధాన ఇన్పుట్స్ లో ఇది ఒకటి. నేను కెమెరాను ఇటువైపు తిప్పుతుంటే ఆ విజువల్స్ చాలా చాలా వింతగా ఉన్నాయి. ఇది ఒక లోటల్ సైకెడెలిక్ ఎఫెక్ట్. మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఉన్న సెన్సార్లు ఒక అపారమైన శక్తి క్షేత్రాన్ని రికార్డ్ చేస్తున్నట్లుగా ఉంది. మనం దీన్ని కేవలం చూడటం మాత్రమే లేదు, మనం విభిన్న డైమెన్షన్స్ మధ్య ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఇన్పుట్ యొక్క అసలు వాస్తవికతను ప్రాసెస్ చేయడానికి కెమెరా అక్షరాల తీవ్రంగా శ్రమిస్తుంది. ఇక్కడికి సమీపంలో కొన్ని గుడులు ఉన్నాయి. మనం ఈ గుడి లోపలి భాగాన్ని పరిశీలిద్దాం. అక్కడ ఉన్న ప్రధాన దైవం ఎవరు? మధ్యలో ఒక స్త్రీ దేవత. ఆమెకు ఇరువైపులా గడ్డాలు ఉన్న ఇద్దరు సాధువులు ఉన్నారు. ఇప్పుడే వెలిగించిన ఈ కొత్త కొవ్వొత్తుల కాంతిని చూడండి. నేటికి ఇక్కడ ఆ జ్వాల నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ గుడి కేవలం ఇక్కడికి దగ్గరలో ఉండటమే కాదు, ఇది ఆ నీటి ఊటను రక్షించే ఒక గార్డియన్. స్థానికులు ఈ నీటి ఊటను మరియు హైడ్రో ఎలక్ట్రిక్ లింగాలను సృష్టించిన ఆ ప్రాచీన నిర్మాతలను దైవంగా భావించి పూజిస్తున్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో వస్తున్న ఈ నీరంతా అసలు ఎక్కడికి వెళ్తుంది? నేను ఆ ప్రవాహాన్ని వెంబడించి అది ఎటువైపు దారి తీస్తుందో చూడబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఊట నీరు నేరుగా అడవి గుండా ప్రవహిస్తూ ఇక్కడ ఉన్న ఒక భారీ వాగులో కలిసిపోతుంది. ఈ కొండ అంతటా ఇలాంటివి డజన్ల కొద్దీ దాగి ఉన్న నీటి ఊటలు ఖచ్చితంగా ఉండి ఉండాలి. అవన్నీ కలిసి ఈ ఒక శక్తివంతమైన ప్రవాహానికి నీటిని అందిస్తున్నాయి. మనం ఇక్కడ అక్షరాల ఒక నది యొక్క పుట్టుకను చూస్తున్నాం. ఆగండి, మీకు అది కనిపిస్తుందా? సరిగ్గా అక్కడ నీటి ఉపరితలం క్రింద
అదేంటి? చాలా భారీగా ఉంది. నేను నేరుగా ఆ నది పడకలోనే చెక్కబడిన ఒక భారీ నిర్మాణాన్ని చూస్తున్నాను. ఇది అదే అయి ఉంటుందా? ఇదేనా ఆ పురాతన ప్రసిద్ధ రావణలింగం? మనం ఇప్పటి వరకు చూసిన వాటి అన్నిటితో పోలిస్తే దీని పరిమాణం అక్షరాల మైండ్ బ్లోయింగ్గా ఉంది. కానీ ఒక నిమిషం ఆగండి. సరిగ్గా ఇక్కడ చూడండి. ఆ రాళ్లపై ఇంకా పొగలు వస్తున్న కొవ్వొత్తులు మరియు అగరబత్తీలు ఉన్నాయి. దీని అర్థం ప్రజలు ఇప్పుడే ఈ నీటి ప్రవాహంలోకి నడుచుకుంటూ వచ్చి ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని పూజించారని స్పష్టమవుతుంది. ఇది ఖచ్చితంగా ఆ రావణ లింగమే అయి ఉండాలి. దీని పరిమాణం చూడండి, అసలు ఎంత భారీగా ఉందో. మనం ఇంతకు ముందు చూసిన న్యూక్లియర్ లింగం కంటే ఇది చాలా పెద్దది. ఈ నదికి ఇదే రాజు. నేను ఇక ఎంత మాత్రం ఆగలేను. నేను దీన్ని చాలా దగ్గర నుండి చూడాలి. నేను ఇప్పుడే నా షూస్ని విప్పేసి నా ప్యాంట్స్ను పైకి మర్చుకుంటున్నాను. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. శబ్దం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. పైగా ఈ రాళ్ళు నమ్మశక్యం కాని విధంగా చాలా నునువుగా ఉన్నాయి. ఇక్కడ కాలు జారితే గట్టి దెబ్బ తగులుతుంది. కానీ ఆ రావణ లింగం నన్ను తన వైపుకు లాక్కుంటున్నట్లుగా నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. నన్ను ఏది ఆపలేదు. నేను ముందుకు వెళ్లి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఆ నిర్మాణాన్ని నా చేతులతో తాకబోతున్నాను. నేను ఎట్టకేలకు దీనికి సరిగ్గా పక్కనే నిలబడ్డాను. నా మైండ్ పూర్తిగా బ్లో అయిపోయింది. ఒడ్డు నుండి చూసినప్పటికంటే ఇది చాలా భారీగా ఉంది. నేనిప్పుడు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవున్న ఒక చతురస్రాకారాన్ని చూస్తున్నాను. అంటే ఇది అచ్చం ఒక చిన్న గది యొక్క పరిమాణమంతా ఉంది. నీటి అడుగున ఉన్న గట్టి పునాది రాయిని పూర్తిగా తొలగించి ఈ నిర్మాణాన్ని చెక్కారు. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, నేను ఆ మధ్య భాగంలోకి చూస్తున్నప్పుడు అక్కడ అసలు ఒక లింగం ఉందా? ఆ సిలిండర్ నిజంగానే అక్కడ ఉందా? నేను కెమెరా లెన్స్ ని నీటి లోపలికి ముంచుతున్నాను. ఇక్కడ చూడండి. అవును, అదిగో అక్కడే ఉంది. ఈ భారీ చతురస్రం లోపల ఒక లింగం ఉంది. కానీ దీని యొక్క డిజైన్ ను నేను నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన దేనికి పోలిలేదు. ఇది ఒక సాధారణమైన సిలిండర్ కాదు. ఇది చూడడానికి ఒక బ్రహ్మాండం లేదా కాస్మిక్ ఎగ్ లాగా ఉంది. ఇది ఎంతో నునువుగా వంపులు తిరిగి మాటల్లో వివరించలేని ఒక అద్భుతమైన ఆకారాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, ఇది చాలా నిర్దిష్టమైన వింతైన రూపకల్పన. ఇది చూస్తుంటే మరేదో లోకానికి సంబంధించినదిలాగా అనిపిస్తుంది. దాని యొక్క అడుగు భాగాన్ని చూడండి. అక్కడ మీకు స్పష్టంగా 8 కోణాలు ఉన్న ఒక పీఠం కనిపిస్తుంది. మనం ఇక్కడ రాతిపై చెక్కబడిన ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ ను చూస్తున్నాము. నేను ఆ రాయిని మెల్లగా తడితే అది అక్షరాల వైబ్రేట్ అవుతుంది. ఆ పీఠం నుండి బుడగలు ఎలా బయటకు వస్తున్నాయో ఒకసారి చూడండి. నేను నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఈ కాస్మిక్ లింగం సజీవంగా ఉంది. నేను ఈ లింగాన్ని తాకిన ఆ మరుక్షణమే నా చూపులు నేరుగా ఆకాశం వైపు వెళ్తున్నాయి. ఈ విశ్వకిరణాలు సరిగ్గా ఇదే ప్రదేశాన్ని తాకుతూ ఇక్కడి నీటిని మరియు భూమిని ఒకేసారి చార్జ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ ఇన్ని సంఖ్యలో ఎందుకున్నాయి? ఎందుకంటే రావణాసురుడు ప్రతిరోజు 108 లింగాలను చెక్కాలని అతని తల్లి అతనికి నేర్పించింది. ఇది అతని యొక్క నిత్య సాధన. నేనిప్పుడు ఈ మొత్తం వ్యవస్థకు మదర్షిప్ లాంటి ఆ ప్రధాన రావణలింగం పైన నిలబడి ఉన్నాను. దీనిపైన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రావణాసురుడు సృష్టించిన ప్రతి ఒక్క లింగం యొక్క శక్తిని ఇది తనలోనే నిక్షిప్తం చేసుకొని ఉంచుతున్నట్లుగా అనిపిస్తుంది. శతాబ్దాల నాటి నాచు ఇక్కడి సూక్ష్మ వివరాలను పూర్తిగా కప్పేసింది. దీని క్రింద అసలు ఏముందో మనం చివరకు చూడడానికి నేను దీన్ని పూర్తిగా శుభ్రం చేయబోతున్నాను. ఇక్కడ చూడండి. ఆ ఆకుపచ్చని నాచు తొలగిపోతుంటే రావణలింగం యొక్క అసలైన రూపం బయటపడుతుంది. దీని కింద ఇంకా ఏమేమి దాగి ఉన్నాయో కదా. ఇక్కడ చూడండి. నీటిని బయటకు పంపడానికి ఎంతో ఖచ్చితంగా చెక్కబడిన ఒక అద్భుతమైన ప్రవాహ మార్గం ఉంది. ఇది చాలా అందంగా ఉంది. కానీ ఇందులో అసలు లాజిక్ లేదు. నీటి అడుగున ఉన్న ఒక లింగానికి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు అవసరం?
ఇది ఇప్పటికే పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంది. చుట్టూ అంతా నీరే ఉంది. అలాంటప్పుడు ఎప్పుడు నీటిలోనే ఉండే ఒక నిర్మాణం కోసం ఇంత శ్రమపడి డ్రైనేజ్ వ్యవస్థను చెక్కడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? కథలో ఏదో ఒక లింక్ మిస్ అవుతుంది. అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంత భారీ రావణలింగం ఉందంటే ఇది ఖచ్చితంగా భారతదేశంలోనో లేదా శ్రీలంకలోనో ఉండి ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ కాదు. మనం ఇప్పుడు నిజానికి కంబోడియాలో ఉన్నాం. ఈ అద్భుతమైన పురాతన గద సజీవంగా కప్పబడుతున్న ప్రదేశం ఇదే. ఆగండి, నేను ఆ గుంత లోపల నిలబడినప్పుడు నా పాదాలకు ఏదో తగులుతూ కదులుతున్నట్లుగా కనిపించింది. మొదట నేనది ఏదో చేప అనుకొని వెనక్కి దూకాను. కానీ కాస్త దగ్గరగా చూడండి, అవి చేపలు కావు, రాళ్ళు. అంటే సరిగ్గా ఇక్కడే ఈ నీటి అడుగున ఇంకా మరిన్ని లింగాలు దాగి ఉన్నాయా? ఈ మొత్తం నేల అంతా వాటితోనే నిండిపోయింది. ఈ రహస్య లింగాలకు సంబంధించిన పూర్తి డీప్ డైవ్ అన్వేషణను నేను మా మెంబర్స్ కోసం ఒక ప్రత్యేక వీడియోలో రికార్డ్ చేశాను. ఈ వీడియోలో చూపించలేనంత అద్భుతమైన ఇంటెన్స్ ఫుటేజ్ని మీరు చూడాలి అనుకుంటే క్రింద ఉన్న జాయిన్ బటన్ను క్లిక్ చేయండి. ఈ మిస్టరీకి సంబంధించిన మిగిలిన భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇప్పటికే రావణ లింగాన్ని మరియు ఇక్కడ దాగి ఉన్న వేలాది శిల్పాలను చూశారు. కానీ ఈ రహస్యాల అన్వేషణలో ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. నేను ప్రవీణ్ మోహన్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుండి కేవలం కొన్ని మైళ్ళ దూరంలో నది దిగువన నేను కనుగొన్న ఒక విషయం ప్రతిదాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. నేను మిమ్మల్ని త్వరలోనే మళ్ళీ కలుస్తాను.